సూపర్ డూపర్ హిట్ మన శంకర వరప్రసాద్ ఇట్టు కొట్టారు. సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ వచ్చేసింది, అందరూ వచ్చేసేయండి, ఆల్ ఫ్యామిలీస్ థియేటర్కి వచ్చేసేయండి, మీ కుటుంబ సమేతంగా అందరూ చూసే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు, మెగా స్టార్. అన్ని సీజన్లకు ప్రతి ఒక్క స్టార్ వస్తుంటాడు, ప్రతి ఒక్క సీజన్ కి అన్ని సీజన్లకు ఉండే స్టార్ మన మెగా స్టార్. ఏమి యాక్టింగ్, ఏమి క్రేజ్, ఏమి ఫైట్స్, ఏమి కామెడీ. అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ లవ్ యూ, ఎందుకంటే ఎంత మంచి సినిమా మా కోసం ఇచ్చారు, మా ఆడియన్స్ కి. బా ఏమి యాక్టింగ్, ఏమి క్రేజ్, ఏమి లుకింగ్, ఏమి లొకేషన్స్, అబ్బా కామెడీ, సెంటిమెంట్, ఫైట్స్ ఒక వేరే లెవెల్ అసలు. ఆ సంక్రాంతికి మొన్న లాస్ట్ టైం ఇట్టు కొట్టారు, మళ్ళీ ఈ సంక్రాంతికి మళ్ళీ ఇట్టు కొట్టారు. రాసి పెట్టుకోండి, మళ్ళీ మెగాస్టార్ ఇస్ కమ్ బ్యాక్ వచ్చారు. ఒకప్పుడు ఎలా ఉన్నాడో సేమ్ లుకింగ్ ఇప్పుడు ఉన్నారు, ఎంత యంగ్గా ఎంత స్టైలిష్ గా ఉన్నారు. అసలు నా కళ్ళు సరిపోలేదు, నేనైతే చాలా నవ్వుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్, సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేస్తుంది. సంక్రాంతి విన్నర్ మూవీ అంటే మన శంకర వరప్రసాద్. బ్లాక్ బస్టర్ మూవీ అందించిన అనిల్ రావుపూడి గారికి, అలాగే శైలి శ్రీస్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు నటించిన మన శంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ మూవీ అండి. మేసాల పిల్ల సాంగ్ బాగుంది, అలాగే శిశరేఖ సాంగ్ అని, ఫస్ట్ ఉట్టు సాంగ్ అని, ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ లో నటించే యాక్టింగ్ చేసే అవకాశం కల్పించారు సాహు గారు. జై చిరంజీవి, జై సాహు గారు, జై అనిల్ రావుపూడి గారు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీని కామెడీ ఎంటర్టైన్ అన్ని మిక్సింగ్, అలా చిరంజీవి గారు చాలా ఎక్స్ట్రాగా కుర్రోడ్లో ఉన్నాయండి. అసలు ఆయన స్టైలింగ్ కానీ చాలా బాగుంది, మేకింగ్ కానీ అన్ని చాలా ఎక్స్ట్రా ఉంటుంది. అసలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత అంత అందంగా గ్లామర్ గా చూపించారు సమీర్ రెడ్డి గారు, అనిల్ రావుపూడి గారు. జై చిరంజీవి, జై రామ్ చరణ్ గారు, జై అనిల్ రావుపూడి గారు, జై సాహు గారు. శంకర వరప్రసాద్ మళ్ళీ ఒకసారి మూవీ చూడడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసాను. సింపుల్గా మూవీ గురించి చెప్పాలంటే కంప్లీట్ ఫెస్టివల్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. అనిల్ రావుపూడి గారు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ని గుర్తుపెట్టుకుని సినిమాలు తీస్తున్నారో దాన్ని 200% అచీవ్ చేశారు. అసలు వింటేజ్ బాస్ ఏంటంటే ఆయన దృష్టిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఇంతవరకు బాస్ చేయలేదు. అది కంప్లీట్గా ఎగ్జాగ్యురేషన్ చూపించారు అనిల్ గారు. అసలు బాస్ ఇంట్రొడక్షన్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంటర్వెల్ షాట్ అయితే నా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అండ్ సినిమా వెంకీ ఎంట్రన్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అయితే మనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో చూసిన వెంకటేష్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలాగైతే హిలీరియస్గా వర్కౌట్ అయిందో సేమ్ అదే కాంబో బాస్ అండ్ వెంకీ గారి కాంబినేషన్ అసలు హిలీరియస్గా వర్కౌట్ అయింది. అసలు స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అనిల్ గారు వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ని వాళ్ళ మధ్య జరిగే సీన్స్ని కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. వాళ్ళు మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేయాలని చెప్పారు. అది 100% జెన్యూన్. ఎందుకంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని మీరు థియేటర్లోనే చూడాలి. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నాకైతే గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు తర్వాత బావగారు బాగున్నారు, ఆ వింటేజ్ చిరంజీవిని చూసిన అన్న ఫీలింగ్ కలిగింది. 2026 సంక్రాంతి క్లియర్ పొంగల్ విన్నర్ మన శంకర్ వరప్రసాద్. ఇది రాసి పెట్టుకోండి, సింపుల్. ఏం చెప్పాలా, నా పెళ్ళం టాచరు, నేను అవసరం మంత్రి, ఇంకా పెళ్లి కాలే మొగోళ్ళకి. నీకు ఈ సినిమా చూసిన తర్వాత మొగోళ్ళకి ఏం చెప్తున్నా అంటే పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళు రాజసాబు చూడండి, పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా నీ పెళ్ళాన్ని తీసుకొని సినిమాకు. మొగోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గుడికి ఈ గుడికి వేలు లక్షలు పెట్టుకొని తీర్థయాత్రలకి గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరిగే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళానికి మొక్కున ఆయన నువ్వు మొక్కితే నీకు ఏ టార్చర్ ఉండవు. నువ్వు నిన్ను చల్లగా ప్రశాంతంగా బతుకుతావు. నిజంగా అన్న, ఎక్కడెక్కడో దేవుళ్ళకు మొక్కే బదులు ఇంట్లో ఉన్న దేవతకు పెళ్ళమే దేవత, నిజమైన దేవత. ఇంట్లో ఉన్న పెళ్ళానికి మొక్కితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనేది అనిల్ రావుపూడి చూపించాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అనిల్ రావుపూడి కూడా చాలా గ్లామర్గా ఉన్నాడు. వెంకటేష్ చిరంజీవి కంటే అందంగా కనిపిస్తున్నాడు. అనిల్ రావుపూడి గారు మీరు చాలా అందంగా ఉన్నారు. నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నా. నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలని చెప్పేసి డిసైడ్ చేసుకోండి. లేకపోతే మీ ఇంటికి వచ్చి నీ ధర్నా చేస్తా.